మీరు సిద్ధపడాలి. ప్రిపేర్ టు కమ్ విత్ యువర్ ఫ్యామిలీ. భార్య, భర్త, పిల్లలు. ఒక్కోసారి కొన్ని బాధ్యతలను బట్టి రాలేకపోవచ్చు. దాన్ని మనం ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు భార్య, భర్త, పిల్లలు. నేను ఒక అడ్వైస్ కూడా చేస్తున్నాను. ఒక బెంచ్లో 4 కూర్చోవచ్చు. భార్య, భర్త, 2 పిల్లలు. మీ ఫ్యామిలీ ఒక బెంచ్ని ఆక్రమించేసి, ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క బెంచ్. ఇదొక చిన్న సలహా. నాకు కూడా ఈజీగా ఉంటుంది ఫ్యామిలీస్ని గుర్తుపట్టడానికి. చాలామంది అలా కూర్చుంటున్నారు. ఇంకెవరైనా అలా కూర్చోకపోతే ఫ్యామిలీ ఒక బెంచ్లో 4 వచ్చి కూర్చోవచ్చు. ఎందుకంటే నియమాలు దాటిపోయారు కదా, కరోనా నియమం ఎవరు పాటిస్తలేదు. బెంచ్కి 3, 4 కూర్చుంటున్నారు కనుక నో ప్రాబ్లం. మీరు ఆ నియమాన్ని దాటేశారు కనుక ఒక్కొక్క బెంచ్ ఒక్కొక్క ఫ్యామిలీ వరకు మీరు ఏర్పాటు చేసుకొని, ఒకవేళ 2 ఉంటే 2 ఫ్యామిలీ కూర్చోవచ్చు. 3వ విషయం, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు తప్పకుండా బైబిల్ చేత పట్టుకొని రావాలి. బైబిల్, పాటల పుస్తకం, ఒక చిన్న నోట్బుక్, ఒక పెన్ ఉంటే మంచిది. బైబిల్ అయితే మస్ట్. 2వ మస్ట్ పాటల పుస్తకం. ఇంకా నోట్స్, పెన్ అనేది దట్ ఈస్ యువర్ ఆప్షన్. బైబిల్ అయితే తప్పకుండా తీసుకురావాలి. పరీక్షకు వెళ్ళేవాడు పెన్ను తీసుకొని వెళ్ళాలి. పెన్ను తీసుకోకుండా వెళ్తే పరీక్ష రాయలేదు. యుద్ధానికి వెళ్ళేవాడు కత్తి తీసుకొని వెళ్ళాలి. కత్తి తీసుకోకుండా వెళితే ఓడిపోతారు. దేవుని మందిరానికి, దేవుని ఆరాధించడానికి వచ్చేవారు తప్పకుండా బైబిల్ పట్టుకొని రావాలి. టైంకి రావాలి, ఫ్యామిలీతో రావాలి. బైబిల్, పాటల పుస్తకం చేత పట్టుకొని, ఎవరి బైబిల్ వాళ్ళు, నీ బైబిల్ నువ్వే పట్టుకొని రావాలి. పిల్లల చేతి కూర్చిపోయి సీట్ రిజర్వ్ చేసి పెట్టండి అని చేయకండి. నో రిజర్వేషన్స్. దేవుని మందిరంలో అందరూ సమానమే, రిజర్వేషన్స్ ఏముండవు. కనుక నీ బైబిల్, నీ పాటల పుస్తకం నువ్వే పట్టుకొని రావాలి. క్యారీ యువర్ బైబిల్, ద బైబిల్ విల్ క్యారీ. బైబిల్ నువ్వు మోస్తే బైబిల్ నిన్ను మోస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, అది 4వ విషయం ఏంటంటే, చర్చిలోకి అడుగు పెట్టక ముందే మీ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడము. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ బెటర్ స్విచ్ ఆఫ్. సైలెంట్ మోడ్ కూడా నేను అంగీకరిస్తలేను. ఎందుకంటే ఆ సైలెంట్ మోడ్ జిమ్మనగానే గుర్తున్నాను బయటికి. ఒక 2.5 hours కంటే ఎక్కువ చర్చ నడిపించు. ఈ కరోనా చేయబట్టి 2 hours మ్యాక్సిమం. 10:30 స్టార్ట్ చేస్తాం, 12:30 క్లోజ్ చేస్తాం. ఫస్ట్ సండే కనుక 1 వరకు ఉండొచ్చు. 2 hours కంటే ఎక్కువ జరగకుండా ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తాం. 2.5 hours ఓన్లీ ఉంటుంది. ఈ 2 hours అండ్ 2.5 hoursలో అంత ప్రాణం పోయేంత కాల్స్ ఏమి ఉండవని నేను అనుకుంటాను. అంత అత్యవసర కాల్స్ ఏమి ఉండవని నేను అనుకుంటాను. కనుక బెటర్ యూ స్విచ్ ఆఫ్ ద సెల్ ఫోన్. 4వది, సెల్ ఫోన్ ఇంటికి అసలు చర్చికి తీసుకురాకుండా ఉంటేనే మంచిది. సెల్ ఫోన్లో దేవుని చర్చిలో సెల్ ఫోన్లో బైబిల్ వాక్యాలు చూడకూడదు. చర్చిలో మీ ఇంటికాడ చూడండి, బైబిల్ 4 రకాల బైబిల్ పాటలు అన్నీ సెల్ ఫోన్లో ఉంటాయి ఆప్షన్స్. ఎవరి వాటిని అవి మీరు ఇంటి దగ్గర కానీ ట్రావెలింగ్లో కానీ, నేను ఎక్కడన్నా ట్రావెల్ చేసేటప్పుడు చూస్తాను. కనుక ఎప్పుడు నేను చెప్తుంటాను, సెల్ ఫోన్ ఈజ్ నాట్ హోలీ, బైబుల్ ఈజ్ హోలీ.
బైబుల్ ఈజ్ హోలీ, సెల్ ఫోన్ ఈజ్ నాట్ హోలీ. కనుక చర్చిలో సెల్ ఫోన్లో దేవుని వాక్యాలు చూడడం అవన్నీ మానుకోవాలి, సెల్ ఫోన్ ఆపేసుకోవాలి. అది నాలుగవది. ఐదవది ఏంటంటే చర్చ్లోకి రాగానే ముసలమ్మ ముచ్చట్లు మానేయాలి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడానికి వీలు లేదు. ఈ దేవుని సన్నిధి అనాలోచితంగా పలకకూడదు. నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. పైన ఆకాశం దేవుడు ఉన్నాడు, భూమి మీద నీవు ఉన్నావు. అనాలోచితముగా నీవు మాట్లాడకూడదు, నీ నోరు మూసుకొను అని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఉంది. 1, 2, 3 వచనాలు మీరు చదివితే అనాలోచితమైన మాటలు దేవుని మందిరంలోకి మాట్లాడు. మీరు వెళ్ళండి, బయటకు వెళ్ళి మాట్లాడతారు. ఆ 2.5 hours కొంచెం మూతికి మాస్క్ పెట్టినట్టుగా ఈ నాలుగు కూడా తాళం వేసేసి, ఇవన్నీ మన ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు. నువ్వు మాట్లాడుతూ ఉంటే పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది, వాళ్ళ ఏకాగ్రత దెబ్బతింటుంది. దేవుని మందిరానికి వచ్చేది వాళ్ళకున్న కష్టాలు బాధలు అన్నీ మర్చిపోయి కొంచెంసేపు ప్రశాంతంగా ఉండడానికి కోసం. ఆ ప్రశాంతతను పాడు చేయకండి. నువ్వు పాడవడం ఇతను పాడు చేయడం మంచిది కాదు. కనుక అది ఇప్పుడైనా 4, 5వది, స్త్రీలు తప్పకుండా తల మీద కొంగు వేసుకోవాలి. హైదరాబాద్లో వేసుకోరండి, విజయవాడలో వేసుకోవాలి, అవన్నీ చెప్పొద్దు నాకు. మన చర్చిలో ఇదొక నియమం. చాలామంది నాతో వాదించడానికి మొదలుపెట్టారు. హైదరాబాద్లో ఎవరు తల మీద కొంగు వేసుకోవచ్చు, వెంటిలేట్ల విరబీసుకొని చర్చికి వస్తూ ఉన్నారు సార్ అని. అక్కడ వాళ్ళు అలౌ చేసినప్పుడు సూర్యాపేటలో మీరెందుకు అలౌ చేయరని నాకు ప్రశ్న వేశారు. ఎక్కడ ఎవరు ఏం చేసినా నాకు అనవసరం. సూర్యాపేట మన చర్చిలో అలాంటివి ఉండకూడదు. చర్చ్కి వెళ్ళేటప్పుడు పబ్కి వెళ్ళినట్టుగా, సినిమా హాళ్ళకి వెళ్ళినట్టుగా, ఏదో పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు వెళ్ళినట్టుగా వెళ్ళకూడదు. చర్చికి వెళ్ళడం వేరు, పబ్బులకు వెళ్ళడం వేరు, సినిమాలకు వెళ్ళడం వేరు, పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు వెళ్ళడం వేరు. మీ ఇష్టం. అక్కడ పాస్టర్ ఒక్క మాట కూడా చెప్పరు. కానీ చర్చిలో అయితే తప్పకుండా స్త్రీలు చర్చిలోకి ఎంటర్ కాగానే తల మీద కొంగు తల మీద కొంగు వేసుకోవడం అంటే దేవుణ్ణి ఘనపరచడం. కొంగు వేసుకోవడం లేదంటే దేవుణ్ణి అవమానపరచడం. బైబిల్ చెప్తుంది ఆ మాటలు కాదు. కొరింథీయులకు రాసిన 1:6 మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. తల మీద కొంగు వేసుకుని వారు దేవుణ్ణి ఘనపరుస్తున్నారు, కొంగు వేసుకుని వారు దేవుణ్ణి అవమానపరుస్తున్నారని దేవుని వాక్యం చెప్తారు. ఇప్పుడు మీరు ఆలోచన చేసుకోండి, దేవుణ్ణి మాయపరుస్తారా, అవమానపరుస్తారా? చిన్నపిల్లలు కొంగు ఉండదు కదా అని అంటారు. దానికి నేను చెప్పాను, స్క్రాప్స్ ఉంటాయి. స్క్రాప్స్ మీ పిల్లలకు కొనియండి. కొంగు వేసుకొని పిల్లలకు టీనేజ్ కంటే లోపల ఉన్న ఆడపిల్లల గురించి నేను చెప్పడం లేదు. టీనేజ్ గర్ల్స్ వాళ్ళకి స్క్రాప్స్ తల్లిదండ్రుల బాధ్యత. స్క్రాప్స్ కొనియండి, చర్చిలోకి రాగానే స్క్రాప్ ఆడుకోవాలి. మంచిది. అసలు స్త్రీకి తల మీద కొంగు వేసుకున్నప్పుడున్న అందం, ఆ ఘనత అది ఎక్కడ ఉండదండి. ఒక స్త్రీ తల మీద కొంగు వేసుకున్నప్పుడు ఆ స్త్రీ చాలా భౌతికంగా, ఆధ్యాత్మికంగా చాలా అందంగా ఉంటుంది. కనుక దేవుని సన్నిధిలో మనం అందమైన దేవుని బిడ్డలంగా కనపడాలి. ఈ విషయాలన్నీ మీ మనసులో పెట్టుకోండి. ప్రిన్సిపల్స్ దేవుని జ్ఞాపకం వస్తారు చెప్తాను. ఈ 5 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి, అనుసరించి నడుచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మించి నేనేం చెప్పలేను, వారం కూడా చెప్పను. నేను మళ్ళీ ఇప్పుడల్లా చెప్పను, 6 నెలలకు చెప్తాను.
6వ నెల అయిపోగానే 7వ నెల ప్రారంభంలో మళ్ళీ ఈ విషయాలన్నీ వరుసగా చెప్తారు. అంటే 6 months గ్యాప్లో చెప్తూ ఉంటారు. కనుక మన సంఘం ఇది ఆధ్యాత్మిక సంఘం. నా తండ్రి ఇల్లు అని ప్రభు అంటాడు. ఇట్స్ మై ఫాదర్స్ హౌస్. దేవుని మందిరాన్ని గురించి యేసు ప్రభు ఏమంటాడంటే ఇట్స్ మై ఫాదర్స్ హౌస్, నా తండ్రి ఇల్లు. అది ప్రార్థన మందిరం. ప్రార్థనే ఇక్కడ ప్రాధాన్యంగా ఉండాలి అనే విషయాన్ని మీరందరూ జ్ఞాపకం ఉంచుకోవాలని కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరం దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు. మీ క్యాలెండర్లో ఫస్ట్ పేజీలో ఈ వాగ్దానం ప్రింట్ అయింది. ప్రతి సంవత్సరం క్యాలెండర్లో ఆ ఫస్ట్ పేజీలో ఆ సంవత్సరానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ముద్రిస్తాం. ఈ సంవత్సరం వాగ్దానం కూడా మన సంఘ క్యాలెండర్లో ముద్రించాం. ప్రభువు నాకు సహాయం. ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. ప్రభువు నాకు సహాయం, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలరు. ఇది ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం. ఈ వాగ్దానం నీ సొంతం కావాలి, నీవు సొంతం చేసుకోవాలి. విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని నువ్వు వెంటాడాలి. ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీరు బయటకు వెళ్ళేటప్పుడు, ఇంట్లోకి వచ్చినప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, కన్నీళ్లలో ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా ఒక్కసారి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువు నాకు సహాయం. చెప్పండి ఒకసారి, ప్రభువు. నేను చెప్పింది, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. పరిస్థితులు ఎట్లుండని ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని, రోగంలో ఉన్నావా, ఆర్థిక ఇబ్బందులో ఉన్నావా, కన్నీటిలో ఉన్నావా, ఆపదలో ఉన్నావా, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ప్రభువు నాకు సహాయుడు, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ఎంత ధైర్యం ఉంటుందో, ప్రతిరోజు ఎంతో ధైర్యంగా ఉంటుంది ఈ వాగ్దానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే. అందుకే క్యాలెండర్లో ఫస్ట్ పేజీలో దీన్ని ప్రింట్ చేయించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్యాలెండర్ పేజీ మారిన తర్వాత ఆ ఫస్ట్ పేజీని కట్ చేసుకొని అక్కడ మీకు ఎదురుగా అంటించుకోండి. ఈ వాగ్దానాన్ని క్యాలెండర్ 2వ పేజీకి వెళ్ళాలి కదా, 2 నెలలు అయిన తర్వాత. ఆ 2వ పేజీకి వెళ్ళక ముందు ఆ వాక్యాన్ని కట్ చేసి మీకు చూడగానే, నిద్ర లేవగానే కనపడేటట్టుగా కుటుంబానికి అది కట్టి ఫ్రేమ్ కట్టి, లేకపోతే ఒక గోడకు అందించాను. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, బయటకు వెళ్తున్నాను, ప్రభువు నాకు సహాయుడు, లోపలికి వస్తున్నాను, ప్రభువు నాకు సహాయుడు, ఉద్యోగానికి వెళ్తున్నాను, ప్రభువు నాకు సహాయుడు, రోగంలో ఉన్నాను, ప్రభువు నాకు సహాయుడు, కష్టంలో ఉన్నాను, సమస్యల్లో ఉన్నాను, ఆపదల్లో ఉన్నాను, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ఎంత ధైర్యం, ఎంత గొప్ప వాగ్దానం. 4 విషయాలు చెప్పాను. టీ అనే అక్షరం మీద 4 విషయాలు చెప్పాను. నిన్న మొదటి ఆదివారం ఆరాధనలో ఈ వాగ్దానాన్ని గురించి బోధిస్తూ 4 విషయాలు చెప్పాను. 4 కూడా టీ అనే అక్షరం. తెలంగాణ స్టేట్, ఫస్ట్ వర్డ్ ఏంటి? టీ. తెలంగాణ స్టేట్ అంటే టీ అనే అక్షరంతో స్టార్ట్ అయింది. ఈ 2021 సంవత్సరం వరకు ఈ వాగ్దానంలో 4 టీ అనే అక్షరాలు చెప్పాను. మొదటిది ఏంటంటే టైం. మొదటిది టైం. దేవుని వాక్యంలో ఏముందంటే, మన దేవుడు సమయోచితమైన సహాయకుడు అని ఉంది. మనం సేవించే దేవుడు సమయోచితమైన సహాయుడు. అంటే మనము ఏ కష్టంలో ఉన్నా ఆ సమయానికి సహాయం చేయువాడు. టైమ్లీ హెల్ప్.
అవర్ గాడ్ ఈజ్ అవర్ హెల్పర్, టైమ్లీ హెల్పర్. సమయానికి ఎప్పుడు అవసరమో అప్పుడు. నేను నిన్న చెప్పాను, దేవుని గడియారం ఒక నిమిషం ముందు ఉండదు, ఒక నిమిషం ఆలస్యం. దేవుని గడియారం కరెక్ట్గా నడుస్తుంది. మన గడియారం తప్పు నడుస్తాయి. మన గడియారాలు ఎప్పుడు రైట్ నడవు. 9:10 చర్చ అంటే 11:30, 12:30 అట్లా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే తప్పు టైం. మన గడియారాలన్నీ తప్పు నడుస్తున్నాయి, కానీ దేవుని గడియారం తప్పు నడవు. నీవు ఎప్పుడు ఆపదలో ఉన్నావో, ఎప్పుడు కష్టంలో ఉన్నావో, ఎప్పుడు దేవుని సహాయాన్ని కావాలో ఆ టైం దేవుని సహాయం చేస్తుంది. ఆ టైం అది టైమ్లీ హెల్ప్. రెండవది ఏంటంటే టీయర్స్. మొదటిది టైమ్లీ హెల్ప్, రెండవది హెల్ప్ ఇన్ టీయర్స్. కన్నీళ్లలో నీవు కన్నీళ్లు కారుస్తున్నప్పుడు నీ కన్నీళ్లలో పాలు పంచుకోవడానికి ఆయన నీకు సహాయం. నువ్వు ఇంట్లో పెట్టి ఏడుస్తావు. చాలా మంది కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో నాకు ఫోన్ చేశారు, ఏడుస్తూ ఫోన్ చేశారు. ఏడుపే, ఫోన్ ఎత్తితే ఏడుస్తా ఉన్నారు. ఏంటి ప్రాబ్లం? మాకు ఇంట్లో అందరికీ కరోనా వచ్చింది. మాకు నీళ్ళ కష్టం, పాల కష్టం, ఆహారానికి కష్టం. మేము బయటకు వెళ్ళడం లేదు, మాకు మా దగ్గరకు ఎవరు వచ్చేయడం లేదు. ఎటు తోచని స్థితిలో ఏడుపు, కన్నీళ్ళు. చాలా మంది మీకు తెలియదు. ఆసనంగా నాకు ఫోన్ చేస్తాను. నేను చాలా భయంకరమైనటువంటి రోగాలతో బాగుపడేవారికి మంచంలో కృషించి కంపు కొట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతులు పెట్టి ప్రార్థన చేశారు. కానీ కరోనా అలాంటిది కాదు. కరోనా అంటే వెళ్ళలేదు దగ్గర. ఏ రోగైనా వెళ్ళి వాళ్ళ చేతుల నుంచి ప్రార్థన చేయగలిగాం, ధైర్యపరిచాం, ఆదరించాం. ఈ కరోనాలో ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ధైర్యపరచలేదు. కుటుంబాలు కన్నీళ్లతో నాకు ఫోన్ చేసి, ఆ కన్నీళ్లలో దేవుడు వారిని ఆపుతున్నాడు. మనుషులు ఎవరు వెళ్ళలేదు, కానీ దేవుడు వారికి ఆసన్నుడుగా ఉన్నాడు. ఆ కన్నీళ్లలో వారికి సహాయం చేశారు. ఈరోజు వారిలో చాలా మంది దేవుని మందిరం వాళ్ళు ఆరాధిస్తున్నారు. సాక్షాత్ కన్నీళ్లలో ప్రభువు మనకు సహాయం. In tears of our life, the Lord is my helper. ప్రభువు నా సహాయం. మూడవది ఏం చెప్పాము? మొదటి కార్యం, రెండవది టీయర్స్, మూడవది ట్రబుల్స్, ఆపదలు. ట్రబుల్స్, ఇబ్బందులు, ఆపదలు. నీ ఆపదలో ఎవరు నిన్ను ఆనుకోకపోయినా ప్రభు నిన్ను ఆనుకుంటాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్నదగిన సహాయకుడు. God is your helper when you are in trouble. trouble ఉన్నప్పుడు, కష్టాలు, ఆపదలో ఉన్నప్పుడు నమ్ముకున్నదగిన సహాయకుడు. trustworthy helper. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాలుగవది ట్రయంఫ్, జయం, బలం. God is our helper. He will give triumph. ట్రయంఫ్ అంటే మనం బలహీనంగా ఉన్నప్పుడు, మన బలహీన సమయాల్లో మనము బలపరచుటకు సహాయం. మనము అపజయంలో ఉన్నప్పుడు మనకు జయము అనుగ్రహించుటకు ప్రభు మనకు సహాయం. వస్తాయి చెప్తా, కానీ ప్రభు నీకు సహాయం. కన్నీళ్ళు వస్తాయి, కన్నీటి ప్రజలు ఏడ్చే సమయాలు వస్తాయి. నీ కన్నీళ్ళలో పాలు పూసుకోవడానికి, నీకు సహాయం చేయడానికి ప్రభు ఉన్నాడు. ఎటు దిగుతో ప్రతిదీ ఎక్కడి సహాయం దొరుకుతో తెలియదు. టైం లేక
నా జీవితంలో ఏంటి ఆ సమయాన్ని కోరిన సమయోచితమైన సహాయాలు దేవుడు నాకు అందించాడు చెప్పలేదు. దేవుడు సమయోచితమైన సహాయం చేయబట్టి నేను బైబిల్ ట్రైనింగ్ చేయగలిగినాను. నిన్న మొదటి రోజు చెప్పాను. సమయోచితమైన సహాయం ఎవరో ఒక 3,000 రూపాయలు పంపించబట్టి నా బైబిల్ ట్రైనింగ్ ఫీజు ఎవరో కట్టబట్టి ఆ టైంలో లాస్ట్ డే నేను ట్రైనింగ్ కాలేజీ ఆ టైంలో దేవుడు అద్భుతరీతిగా మా ప్రిన్సిపల్కి చేరుకొచ్చింది. నేను ట్రైనింగ్ చేయగలిగాను. ఈరోజు ఎదుట నుంచి ఇన్నేళ్లుగా 44 ఏళ్లుగా దేవుని సేవ చేసే భాగ్యం దేవుడు. ఆ రోజు ఆ టైంకి ఆ సహాయం అందకపోతే నేను ట్రైనింగ్ చేయగలిగేవాడినో చేయలేకపోయేవాడినో ఏమైపోయాడు. కానీ ఈ విధంగా నా జీవితంలో ఎన్నో దేవుడు సమయోచితమైన సహాయం ఈ వాక్యం కూడా మొదటి పేజీలో ఉంది. సమయోచితమైన సహాయం మీరు క్యాలెండర్ ఫస్ట్ పేజీలో ఆ వాక్యం ప్రతి వాక్యాలు పెట్టించాను. ప్రేమైన దేవుడు, నేను ఇంకొకటి వచ్చాను. సింగపూర్లో ఉన్నాను. 1 month ఉన్నాను సింగపూర్. నా జేబులో ఎక్కువ డబ్బులు కానీ దేవుడు నన్ను సింగపూర్లో గలీలని దింపాడు. రూపాయి లేదు. ఇంకా నేను వచ్చేయాలి. నేను ఎలా అయిపోయింది. నా టికెట్ అది కన్ఫర్మ్, రిటర్న్ టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇక నేను వచ్చేయాలి. అయినా ఇవ్వండి టుమారో నేను సింగపూర్ విడిచిపెట్టి ఇంటికి వచ్చాను. అప్పుడు మా బాబుకి 2 సంవత్సరాలు. మా బాబుకి 2 years ఏజ్. చిన్న బాబుకి ఏదన్నా అంతా అంటే డబ్బులు సింగపూర్ నుంచి వచ్చేటప్పుడు ఒకగా కొడుకు ఏదైనా గిఫ్ట్ చేద్దామంటే పైసలు $2 ఉన్నాయి నా దగ్గర. చర్చికి వెళ్ళాను. ఆదివారం చర్చికి వెళ్ళాను. సోమవారం బయటకు రావాలి. $2 జరుగుతుంది. కాంతులు పడుతున్నారు. ఉన్నదే $2. ఏం చేయాలి? $2 కాంపేసేసాను. ఉన్న $2 ఎంటీ హ్యాండ్స్, ఎంటీ పాకెట్స్. వేరే దేశంలో తెలియని దేశంలో గుట్టి చేతులతో ఉండిపోయారు. ఇంకా టికెట్ అవుతుంది. విమానం వెళ్తే ఇండియాలో లంచ్ టైం చర్చ అయిపోయింది. అక్కడ భోజనం పెడతాం. సింగపూర్లో చర్చ అయిపోతుంది. అందరు చర్చ వచ్చినాము. భోజనం చేస్తుంటే నాకు తెలియని వ్యక్తి, నేనెన్నడూ చూడని మాట్లాడిన వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. నా దగ్గరకు చెవిలో కూర్చున్నాను. నేను మీతో మాట్లాడాలి అని అన్నాను. మాట్లాడాలి నేను అన్నాను. తెలుగులో కాదు, ఇంగ్లీష్లో కాదు, డైలాగ్. ఓకే నాతో మాట్లాడవచ్చు. ఆయన ఏమన్నాడంటే, నీకు బ్రేక్ ఫేర్ ఒక హోటల్ మంచి డిన్నర్ ఇవ్వాలనుకున్నా. ఓకే. సింగపూర్లో ముస్తఫా అనే పెద్ద షాపింగ్ సెంటర్, మన ఇండియన్ పెట్టే పెద్ద షాపింగ్ సెంటర్, ముస్తఫా షాపింగ్ సెంటర్. అక్కడే ప్రెసిడెంట్ హోటల్ ప్రెసిడెంట్ టాప్ హోటల్ అక్కడ రిచెస్ట్ ఫుడ్ నాకు ఆఫర్ చేశాను. మంచి కళ్ళను నేను చాలా యంగ్లో ఉన్నాను. అలాంటి భోజనాలు ఎన్నైనా తిన్నాను. మంచిగా భోజనం చేసిన తర్వాత బ్రదర్ రాత్రి నాకు దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో నేను నిన్ను చూచాను అన్నాను. ఆయనేమో చైనా వాడు. సింగపూర్ అంటే చైనా వాడు. నేను ఇండియావాడిని. ఆయన నేను తిరిగినాను. కానీ దర్శనంలో నేను నిన్ను చూచాను అన్నాడు. అఫ్కోర్స్ అది నేను అన్నాను.
దేవుడు నీకు ఇది ఇవ్వమన్నాడు అని చెప్పి ఒక కవర్ తీసి నా చేతులు పెట్టాడు. దేవుడు నీకు ఇవ్వమని ఇచ్చాడు, చెప్పాడు, నాకు కవర్ చేతులు పెట్టాడు. ఆ కవర్ నేను తీసుకుని దేవుడు పెట్టుకున్నాను. ఇద్దరు మళ్ళా చేశారు, నన్ను చేతిలో డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆయన నాకు తెలియదు, ఆయన వెళ్ళిపోతాడు. ఆ కవర్ లోపల చూసి $500 అంటే చాలా బిగ్గా రెండు నాలుగు లేనివాడికి ముక్తి చేతులతో ఉన్నవాడికి $500. నాకు ఇండియాకి వచ్చాక ఏమి లేదు, కొనుక్కోవడానికి ఏమి ముక్తి చేతులు ఇండియాకి వచ్చేదాన్ని ఆలోచన చేస్తున్నాను. On the time made a great help. అసలు అది చెల్లిపోతాయి. $500 ఆ రోజుల్లో నేను చెప్పే విషయం 30 years back. 30 ఏళ్ళ క్రితం $500 అంటే కళ్ళు చెల్లిపోయే. ఆయన నేను దర్శనంలో చూశాను, దేవుడు నాకు నేను చూపించాడు, నీ జీవమని చెప్పాడు. అవసరం నా దగ్గర పైసలు చేయమని దేవుడు తప్ప తెలియదు. Our God is a helper in time, not out of time. మనకు ఎప్పుడు అవసరమో సమయోచితమైన సహాయం చేసి ఇలాంటి కొన్ని వేలు చెప్పగలను నా జీవితంలో జరిగినటువంటి అవన్నీ గుర్తించాలి. సందర్భం 4 మీరు జ్ఞాపకం చేసుకోండి. God is our helper in time, in tears, in trouble, in triumph. 4 tears. సమయానికి సహాయం, మనకు సమయానికి సహాయం చేసేవారు, కన్నీళ్ళలో సహాయం చేసేవారు, కష్టాల్లో ఆపదలో సహాయం చేసేవారు, మనకు బలం లేనప్పుడు, బలహీనతగా ఉన్నప్పుడు, అపజయంలో ఉన్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు మనం బలపరచడానికి, జయాన్ని మనకి ఇవ్వడానికి సహాయం చేసేది. ఇంత ఒక వాగ్దానం నూతన సంవత్సరంలో గౌరవానికి ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరం మూడో రోజే, 3 రోజులు వెళ్ళాలి. ప్రతిరోజు దేవుడు మనకు తోడుగా ఉంది నడిపించుకున్నారు. ఫస్ట్ సండే ప్రార్థన చేశారు. ఏ వాక్యం? ప్రభువా, ఈ మొదటి ఆదివారం ఏం చెప్పాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. 10 నెలలు సంవత్సరాల ఆరాధనకు దూరంగా ఉన్నాననగా, ప్రభు యొక్క శరీరంలో, ప్రభు రక్తంలో పాలు పొందగా పోయినానక ఈ ఎరుకకి వేసుకోక 10 నెలలు విసిరేసి 2 రోజులు చెప్తుంది. 10 నెలలు దీనికంటే దేవుడు నాతో మాట్లాడు, ఈ వాక్యాన్ని బోధించు అని ప్రభు నాతో మాట్లాడు. నేనేదో కొత్త సంవత్సరానికి సంబంధించి ఎన్నో చెప్పాలని అనుకున్నా, కానీ ప్రభు రాత్రి నాతో మాట్లాడి ఈ వాక్యం ఏంటంటే, నన్ను జ్ఞాపకము చేసుకునేందుకు దీన్ని చేయండి. డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ప్రభు పలికిన మాట ఇది. లోక సువార్త 19వ వచనంలో ప్రభు పలికిన మాట, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయండి. డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. మన ఆధ్యాత్మిక ఎదుగుదల నిమిత్తం, మన ఆత్మీయ నిమిత్తం ఈ అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ సంవత్సరాన్ని అందరూ ప్రతిసారి ఈ ప్రభు బాలను సమీపిస్తున్నప్పుడు, ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో మనం పాల్గొనే ప్రతి సమయంలో జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం. మానవులు
ఎలాంటి వారంటే ఏమి మర్చిపోవాలో వాటిని మర్చిపోవాలి, ఏమి జ్ఞాపకం ఉంచుకోవాలో వాటిని జ్ఞాపకం ఉంచుకోవాలి. మర్చిపోవాల్సిన వాటిని బాగా గట్టిగా జ్ఞాపకం పెట్టుకుంటారు. జ్ఞాపకం ఉంచుకోవాల్సినవి ఉత్తినే మర్చిపోవాలి. మానవుని యొక్క నైజం అది. అందుకే ఒక భక్తుడు అన్నాడు, God forgets, God forgives, man forgets. Man always getting and forgetting the benefits of God. God always forgiving. దేవుడు ఎప్పుడు క్షమిస్తూ ఉంటాడు, మానవుడు ఎప్పుడు మర్చిపోతూ ఉంటాడు. దేవుడు బిడ్డ, ఈ నూతన సంవత్సరంలో ఏవైతే మర్చిపోవాలో వాటిని మర్చిపోండి, ఏవైతే జ్ఞాపకం ఉంచుకోవాలో వాటిని జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరైనా శత్రుత్వం ఉంటే మర్చిపోవాలి, కానీ దాన్ని గట్టిగా జ్ఞాపకం ఉంచుకుంటారు. ఎవరైతే చేసిన మేలు జ్ఞాపకం ఉంచుకోవాలి, మర్చిపోవాలి. చేసిన మేలును జ్ఞాపకం ఉంచుకోవాలి, మర్చిపోతారు. ఏదైనా కోపం, బాగా ద్వేషం ఉంటాయి, చాలా జ్ఞాపకం ఉంచుకుంటారు. నూతన సంవత్సరంలో ఏమి మర్చిపోవాలో వాటిని మర్చిపోండి, ఏమి జ్ఞాపకం ఉంచుకోవాలో వాటిని జ్ఞాపకం ఉంచుకొని దేవుని స్తుతించండి. యోగ గ్రంథంలో 11వ అధ్యాయం 16వ వచనం, యోగ గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మార్చదు, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మార్చదు. దాటిపోయిన పాలు నీటి జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏదైతే దుర్దశ, ఏదైతే కీడు, ఏదైతే చెడు మనకు సంభవించిందో దాన్ని మర్చిపోవాలి. గత సంవత్సరం ఎంతో దుర్దశ, ఎంతో కష్టం, ఎంతో చెడు, ఎంతో బాధ కలిగింది. దేవుడు మాట్లాడుతున్నాడు, దుర్దశను నిశ్చయముగా నీ దుర్దశను నీ మనసులు మర్చిపో. జరిగిన కీడంతా మర్చిపో, జరిగిన చెడంతా మర్చిపో, జరిగిన బాధతో మర్చిపో. దాటిపోయిన కారు నీరు జ్ఞాపకం చేసుకున్నట్టు నీవు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీరు ప్రవహిస్తూ ఉంటాయి. వర్షాలు కురిసినప్పుడు నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. నీళ్లు పల్లవలోకి ప్రవహిస్తూ ఉంటాయి, చాలా పోసేపోతూ ఉంటాయి. ఆ నీళ్లు పొరిగి పారిపోయే నీళ్లను మళ్ళీ వెనక్కి తీసుకురాలి. పోవాల్సిందే. వాటి మళ్ళీ నీరు చాలా వెనక్కి మళ్ళించాలి, వాటిని వదిలేయాలి. వాటిని తిరిగి రప్పించడానికి ప్రయత్నం చేయకూడదు. అలాగే ఏదైతే దుర్దశలు మనం ఎదుర్కొన్నామో దాన్ని మార్చుకోండి. గత సంవత్సరం ఒక దుర్దశ, దాన్ని మార్చుకో, దాన్ని ఇంకా మనసులో పెట్టుకోకండి, దాని గురించి చింతించకండి. నీళ్లు పారిపోతున్నాయి కనుక వాటిని వల్ల మర్చిపో. ఇప్పుడు నూతన సంవత్సరం, నూతన దృక్పథం, నూతన దర్శనం, నూతన తీర్మానం, నూతన వాగ్దానం గట్టిగా చేపట్టి ఉంటాడు. విశ్వాస జీవితంలో వెనకబడకుండా, భక్తి జీవితంలో వెనకబడకుండా, ప్రార్థనా జీవితంలో వెనకబడకుండా, ఆత్మీయ జీవితంలో వెనకబడకుండా ముందుకు పెడతాం. వెనక్కి పడద్దు, వెనక్కి చూడద్దు, ముందుకు సాగిపో. మోషే డోంట్ లుక్ బ్యాక్. వెనక మరో సైన్యం ఉంది, సైన్యాన్ని చూడద్దు, ముందుకు వెళ్ళిపో. దేవుని జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు మోషే. అయ్యో ముందు
ఎర్ర సముద్రం ఉందయ్యా. నీ జీవితంలో ఆ ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి ఒక అద్భుతం చేయబోతున్నాడు. గో ఫార్వర్డ్. వెనకున్న పరో సైన్యాన్ని చూడొద్దు, వెనకున్న దుర్దర్శనం చూడొద్దు. ముందు నీ కోసం దేవుడు అద్భుతాన్ని సిద్ధపరిచాడు. ఆ అద్భుతాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళిపో. గో ఫార్వర్డ్. నూతన సంవత్సరంలో వెనక్కి వెళ్ళద్దు, ముందుకు వెళ్ళండి. గతించిపోయిన సంగతులు జ్ఞాపకం చేసుకోవద్దు, ముందుకు వెళ్ళండి. జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది చేయండి. రిమెంబర్, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం, ప్రభు వల్ల, ప్రభు సంస్కార ఆరాధన ఇది మా ఎదుర్కొన్నది. ఇది చేయండి. నా శరీరంలో, నా రక్తంలో మీరు పాల్గొందండి. నన్ను జ్ఞాపకం చేసుకుంటూ పాల్గొందండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఏం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో మనం పాల్గొందాలి. మొదట దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి విషయం ఏంటంటే, యు హ్యావ్ టు రిమెంబర్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ నీ పట్ల ఎంత బలీయంగా ఉందో దాన్ని జ్ఞాపకం చేసుకో. రెండవది, దేవుని నామమును జ్ఞాపకం చేసుకో. ద పవర్ఫుల్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నామములో శక్తి ఉంది. యేసుక్రీస్తు నామములో స్వతంత్రం ఉంది. యేసుక్రీస్తు నామములో అద్భుతాలు ఉన్నాయి. అన్ని నామాల కంటే పైన ఉన్నటువంటి నామం యేసుక్రీస్తు నామం. The name of Jesus Christ is above all names of the earth. ఈ భూమండలం మీద అన్ని నామాలు కంటే పై నామం యేసుక్రీస్తు నామం. దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది, ప్రభు కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. When you are participating in the blood of Jesus Christ and the body of Jesus Christ, remember, do this in remembrance of me. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చేయండి. నా రక్తంలో పాల్గొనేటప్పుడు, నా శరీరంలో పాల్గొనేటప్పుడు, ఈ రొట్టెను ద్రాక్షారసాన్ని మీరు స్వీకరించేటప్పుడు నా ప్రేమను జ్ఞాపకం చేసుకోండి. నా నామం జ్ఞాపకం చేసుకోండి. నేను చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. నాలుగవది, ప్రభు యొక్క ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఏ విధంగా హెచ్చించబడ్డాడు, హౌ జీసస్ క్రైస్ట్ వాజ్ ఎగ్జాల్టెడ్, దాని మీద జ్ఞాపకం. అలా జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా ఈ ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో మీరు పాల్గొనండి. డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని మీరు చేయండి అని ప్రభు సెలవిచ్చారు. నా 5 ప్రాముఖ్యమైన విషయాలను ధ్యానం చేయాలి. 5 figures, 5 విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి విషయం ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం. మీరు ప్రభువు పాత్రలోనిది, దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగా నేరదు. ప్రభు పాత్ర, దయ్యాల పాత్ర. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోనూ, దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొంద నేరరు. ఇక్కడ 2 విషయాలు మనం చూస్తున్నాం. ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో పాల్గొనడానికి సిద్ధపడుతున్న దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ 2 పాత్రలు మనకు చూపిస్తున్నాడు. మొదటిది దేవుని పాత్ర, రెండవది దయ్యముల పాత్ర. మరొక విషయం ఏంటంటే, మొదటిది దేవుని బల్ల, రెండవది దయ్యాల బల్ల. ప్రభువు బల్ల, దయ్యముల బల్ల. It is Lord's table.
ఇది మన ఎదుట సిద్ధపరచబడినటువంటిది ప్రభు పాలన. అలాగే దయ్యాల వల్ల కూడా ఉంటుంది అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ పాత్రలు ఉన్నాయి. ద్రాక్షరసం పాత్ర, అది ప్రభు పాత్ర. దయ్యాల పాత్ర కూడా ఉన్నది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రభు పాత్ర అది పరలోక సంబంధమైంది. దయ్యాల పాత్ర ఈలోక సంబంధమైంది. ప్రభు వల్ల పరలోక సంబంధమైంది, దయ్యాల వల్ల ఈలోక సంబంధమైనటువంటి ప్రియమైనటువంటి దేవుని విధానం. ఈ ప్రభు వల్లలో, ఈ ప్రభు పాత్రలో, ప్రభు యొక్క పవిత్ర రక్తంలో మనం పాల్గొంటాం. ఎవరైతే ప్రభు యొక్క రక్తంలో, చాలా జాగ్రత్తగా, ఎవరైతే ప్రభు పాత్రలో పాలు పొందుతారో వారు దయ్యముల పాత్రలో పాలు పొందడానికి వీలు లేదు. You are not permitted to participate in the devil's table. క్రైస్తవులు ప్రభు పాలలో పాల్గొంటారు, దయ్యాల పాలలో కూడా పాల్గొంటారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు దీంతో మాట్లాడారు. ప్రభు వల్లేమో పరలోక సంబంధం, దయ్యాల వల్ల ఈలోక సంబంధం. ప్రభు వల్లలో ప్రభు యొక్క పవిత్ర రక్తం, పవిత్ర శరీరంలో మనం పాల్గొంటాం. ఈ దయ్యాల వల్ల ఏంటంటే విగ్రహాలకు అర్పించినటువంటి ఆహారం, విగ్రహాలకు అర్పించినటువంటిది. చాలా మంది విగ్రహార్పణ ఉంటారు, ప్రభు భావంలో ఉంటారు. ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో పాల్గొంటారు, లోకంలో అన్నింటిలో పాల్గొంటారు. వెరీ క్లియర్. పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. నీవు ప్రభు వల్లలో, ప్రభు పాత్రలో, ప్రభు రక్తంలో, ప్రభు శరీరంలో పాలు పొందినప్పుడు ఈ లోక సంబంధమైన అన్య విషయాల్లో పాలు పొందడానికి వీలు లేదు. You are not supposed to participate in devil's game while you are participating in Lord's day. ఏమైంది? నేను పాస్టర్, మా ఆయన పాస్టర్, అంటే చిన్నప్పటి నుంచి ఒక పాస్టర్ కొడుకుగా చిన్నప్పటి నుండి కూడా చర్చ చుట్టే జీవితం నాది. ఇప్పటికీ నా జీవితం చర్చ చుట్టే. ఆయన పాస్టర్ కనుక చర్చి వెనక ఇల్లు, నా చర్చ చుట్టూ తిరుగుకుంటూ బతికే జీవితం. మాకు క్రిస్టియన్ సంబంధించిన విషయాలు తప్ప అన్యులకు సంబంధించిన విషయాలు మాకు తెలియదు. ఎందుకంటే మేము అందరితో సహవాసంలో ఉన్నాం కనుక తెలియదు. ఇదే దేవుని విద్యాలయాలలో ప్రార్థన జరిగి అక్కడ పోవడం, దేవుని సంబంధించిన విషయాల్లో పార్టిసిపేట్ చేయడం కానీ కూడా తెలియదు. మా చిన్నతనంలో మీకు విషయం చెప్పాలంటే ఈ రోజు వరకు నేను ఒక హిందూ ఇంట్లో భోజనం నా చేయగలను, ఒక ముస్లిం ఇంట్లో నా చేయగలను, ఒక హిందూ ఇచ్చిన కానుకను స్వీకరించాను, క్రైస్తవులు కాని వారు ఏ కానుక ఇచ్చినా నేను స్వీకరించాను. ఈ రోజు చాలా తెలియదు ఈ విషయాలు. నా జీవితంలో కొన్ని విషయాలు చాలా తెలియదు. ఇంతవరకు నేను ఒక హిందూ ఇంట్లో నాకు చాలా మంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ నన్ను ఆహ్వానించారు. ఏమో నేను వెళ్ళలేకపోయాను. ముస్లిం హిందూ దేవాలయాల్లోకి వెళ్ళలేదు. తిరుపతి నేను చాలాసార్లు వెళ్ళాను. తిరుపతి అంటే చాలా మంది ఇష్టం ప్రపంచంలో. తిరుపతి కొండలు ఎక్కాలి. నేను చాలాసార్లు తిరుపతికి వెళ్ళాను, కానీ తిరుపతి కొండ మీద నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఏమో దేవుడు నన్ను అలా చేయలేదు. ఒకసారి నేను తిరుపతి
ఫెలోషిప్ క్యాంప్స్ తమ్ముడు దగ్గరికి వెళ్ళాను. తమ్ముడు చెప్పాను, రేపు పొద్దున్న మనం పనులు ఐ వాంట్ టు సీ అని అన్నాను. రాత్రి పొద్దున్న ఎందుకో నాకు రిటర్న్ వచ్చేయాలని, ఇంటికి వచ్చేసేయాలని వచ్చింది. వెంటనే నేను రిటర్న్ వచ్చేసాను. ఏంటో నా లైఫ్లో హిందూ దేవాలయాలు, హిందూ భోజనం చేయడం, ముస్లిం హిందూ భోజనం చేయడం, అట్లాంటి సమయాలు బాగుంది. ప్రియమైన దేవుడు, ఈ వాక్యాన్ని చదివినప్పుడు నాకు అనిపిస్తుంది, when you are participating in God's day, ప్రభు పనులలో నువ్వు పాల్గొలేదు, ప్రభు యొక్క పాత్రలో నేను తాగేటప్పుడు విగ్రహాలకు అర్పించిన ఏ గుణం ముట్టకూడదు, విగ్రహాలతో వెళ్ళకూడదు, చర్చ్ నేను 3 సార్లు ఎక్స్టెన్షన్ చేశాను. ముందు పెంచాను, ఈ టెంపుల్ ఉన్నది మొదటి చర్చ్, ఆ తర్వాత ముందుకు పెంచాం, ఆ తర్వాత ఇరవై పెంచాం, తర్వాత వెనక్కి పెంచాం. దాదాపు 1 కోటి రూపాయల విలువైన చర్చిని పెంచాం. ఆ చిన్న చర్చిని ఎంత విశాలపరిచాం. నేను ఈ చర్చ్ ఎక్స్టెన్షన్స్ ప్రతిసారి చెప్పాను, అన్యుల దగ్గర బొట్లు బోనాలు పెట్టుకునే వాళ్ళ దగ్గర మేము దేవునికి మందిరం కడుతున్నాం, కానుకలు ఇవ్వండి అని అడగకూడదు. అన్యుల డబ్బుతో జీవము గల దేవుని మందిరం కట్టకూడదు. చాలా క్రైస్తవులు అన్యుల దగ్గర డబ్బులు చూపిస్తాం, నేను చర్చ కట్టుకుంటున్నాను. ఇంకొకటి చెప్పారు, రెండో విషయం, అదర్ దాన్ బ్యాప్టిస్ట్ క్రిస్టియన్స్. చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ అంతా దగ్గర పోయేటప్పుడు మేము చర్చ కట్టుకున్న సందాలు ఇవ్వండి అని ఆడకూడదు. ఓన్లీ బ్యాప్టిస్ట్ సంఘాలకు చెందిన వారు, బ్యాప్టిస్ట్ సంఘాల్లో ఎదుగుతున్నటువంటి వారు, ఆధ్యాత్మికంగా బలపడుతున్న వారు మాత్రమే కావాలి. 1 కోటి రూపాయల విలువైన మందిరం ఎక్స్టెండ్ చేసి హిందూ ఇచ్చే రూపాయలే ఈ మందిరం. ఒక అదర్ బ్యాప్టిస్ట్ క్రిస్టియన్ వేరే సంఘాలే క్రైస్తవులు రసీదు పుస్తకాలు ప్రింట్ చేయకూడదు, ఇంటింటికి మీరు ఎంత ఇస్తారని ఫోర్స్ చేయకూడదు. మన సంఘంలో వాడే ఇవ్వాలి, మన సంఘంలో ఇక్కడ ఆత్మీయంగా ఎదుగుతున్న వాడే నిర్మాణానికి పైసలు ఇవ్వాలి. అయినా మన వాళ్ళని ఎవరు కూడా ఫోర్స్ చేయకూడదు, మీరు ఇంత డబ్బులు ఇవ్వగానే. ఆదివారం ప్రకటన చేసేవాడు, మందిర నిర్మాణం అవుతుంది, మీరు ప్రేరేపించిన మందిర నిర్మాణం కొరకు రాసి కాపురాలు వేసేది. అలాగే అక్కడ వేరే బ్యాప్టిస్ట్ వాళ్ళు తప్ప వేరే క్రైస్తవ వేరే సంఘాలకు చెందిన వాళ్ళు మేము బ్యాప్టిస్ట్ చర్చ్ కాబట్టి హామీ ఇచ్చామని అన్నగారిగా వాళ్ళు ఒక్కడే హిందువులు ఎవరు లేదు, అదర్ దెన్ క్రిస్టియన్స్. ఓన్లీ బ్యాప్టిస్ట్ క్రిస్టియన్స్ మా సంఘం, మా విశ్వాసే నిర్మాణం. అంత స్ట్రిక్ట్ ప్రిన్సిపల్స్ ఈ మందిరాన్ని నిర్మాణం. చాలా మంది చర్చ కడుతున్నామంటే ఓ రాజకీయ నాయకుల దగ్గర కడతారు, అన్య దగ్గర కడతారు, నేను చర్చ కడుతున్నాం అనుకోలేదు. జీవంలో దేవుని మందిరాన్ని నిర్మాణం చేసేటప్పుడు జీవం లేని నాడు లోపల మొక్కే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటారు. జీవం లేని దేవుని సేవించుకోండి, మనం ఎందుకు వాళ్ళ అంత ప్రిన్సిపల్. చాలా మంది కొత్తగా వచ్చే వాళ్ళకి అసలు తెలియదు ఇంత ప్రిన్సిపల్గా చేసి ఏమైనా దేవుడు ప్రభు కళలో ఎవరైతే పాల్గొంటారో వారు దయాలలో పాల్గొనడానికి వీలు లేదు. ప్రభు పాత్రలోనే త్రాగేవాడు దయా పాత్రలో త్రాగడానికి వీలు లేదు. చాలా మటుకు మన సంఘం మారిపోయింది. 20 years back, 25 years back ఆదివారం చర్చికి రావడం, చాలా దేవుణ్ణి ఆరాధించడం, ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాల్గొనడం,
హ్యాపీగా ఇంటికి వెళ్ళడం, మంచి చికెన్తో భోజనం చేయడం. రిక్షాలో నాకు ఎదురయ్యేవాడు 2 గంటలకి. ఎక్కడికి వెళ్తున్నారు? సినిమాకి వెళ్తున్నారు. 2 గంటల రిక్షాలో సినిమాకి వెళ్ళేవాడు. సాయంకాలం మగాడేమో 4 వెళ్ళేవాడు. నువ్వు ప్రభు పనులు పార్టిసిపేట్ చేస్తున్నావు, ప్రభు శరీరంలో పాల్గొంటున్నావు, ప్రభు రక్తంలో పాల్గొంటున్నావు. ప్రభు వల్ల దయ్యాల వల్ల బైబిల్ చదవడం వాక్యం మామూలుగా చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:21 మీరు ప్రభు పాత్రలో లేని దయ్యముల పాత్రలోని కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. అంటే నాకు అర్థం కావట్లేదు. నేరరు అంటే అర్థం ఏంటి అంటే దీంట్లో శరీరంలో రక్తంలో పాల్గొని అక్కడ పోయి బ్రాండీ విస్కీలో పాల్గొందని దైవాలు కల్పించిన విగ్రహాలు కల్పించిన దాంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలి. ఏమన్నా అర్థం కాదు. నేరాలు అనేది అర్థం కాదు. ఇంకేది తర్వాత చూసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుడి ప్రభు వల్ల అంటే మొట్టమొదటి విషయం ఏంటంటే ఈ సంస్కారం అంటే మొట్టమొదటి విషయం ఏంటంటే 4 విషయాలు చెప్తాను. ఇది ప్రత్యేకింపబడినది. మొదటి విషయం ఇప్పుడు నేను చెప్పినంత ఇది ప్రత్యేకింపబడినది కనుక దీనిలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఇంకోదాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు. ఇక్కడ కప్పులో తాగడం, అక్కడ సీసాలో తాగడం చెప్తున్నా. మీ మేలు ఓకే, అయోగ్యంగా పార్టిసిపేట్ చేయకూడదు. మళ్ళా చెప్పు ఈ విషయాలని రికార్డింగ్ ఉంటుంది. మీకు ఎప్పుడన్నా మర్చిపోయినట్టు అనిపిస్తే ఆ రికార్డింగ్ మళ్ళా నేను సీడీ చేసిస్తాను. జ్ఞాపకం చేసుకోవాలి. ప్రత్యేకింపబడినది. దీంట్లో పాల్గొనేవాడంతా ప్రత్యేకింపబడిన జనంగానే ఉండాలి. You must be separated from this world. ప్రత్యేకింపబడినది కనుక ప్రభు వల్ల మీరు ప్రత్యేకింపబడిన వారే దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. రెండవ విషయాలు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం 29వ వచనం. 11వ అధ్యాయం 27, 29 నేను చదువుతున్నాను. కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం కూర్చు రక్తం కూర్చు అపరాధులను. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగలను. ఏంటంటే పరీక్షించుకోవాలి. మొదటి ఈ ప్రభు అనేది ఈ సంస్కారాలు అనేది ప్రత్యేకింపబడినటువంటి. రెండవది ఏంటంటే దీనిలో పాల్గొనే వాళ్ళంతా తమను తాము పరీక్షించుకోవాలి. యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. పాస్టర్ తెలవాల్సిన అవసరం లేదు, సంగీతం తెలవాల్సిన అవసరం లేదు. తమను తాము పరీక్షించుకున్నవాళ్ళను అలా చేసి దాంట్లో ప్రారంభం. అయోగ్యంగా ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరం కూర్చు రక్తం కూర్చు అపరాధి అగును. అయోగ్యంగా దీనిలో పార్టిసిపేట్ చేయకూడదు. పరిశీలించుకొని నువ్వు పరీక్షించుకొని దానిలో పార్టిసిపేట్ చేయాలి. అయోగ్యం అంటే ఏంటి? అయోగ్యంగా ప్రభు రొట్టెను తినకూడదు, పాల్గొని అయోగ్యులు ఎవరు? అయోగ్యులు ఎవరంటే పాపంలో కొనసాగేవారు. మొదటి పాపంలో కొనసాగేవారు. రెండవది దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేవారు.
దేవుని నిర్లక్ష్యం చేసేవారు. మూడవది దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసేవారు. నాలుగవది దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారు. ఐదవది తమ పొరుగు వారిని సహోదరులు నిర్లక్ష్యం చేసేవారు. అంటే సరైన సహవాసం లేకుండా ఉండేవారు. వీళ్ళు ఐదు అంటే క్రైస్తవులు ఒకరితో ఒకరికి సరైన సహవాసం లేకపోతే, సమాధానంగా లేకపోతే, ఒకరితో ఒకరు సమాధానంగా లేకపోతే దీనిలో పాల్గొనడానికి యోగ్యులు కాదు. పాపంలో ఉండేవారు యోగ్యులు కాదు. దేవుని నిర్లక్ష్యం పెట్టేవారు యోగ్యులు కాదు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం పెట్టేవారు యోగ్యులు కాదు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారు యోగ్యులు కాదు. సహోదరులతో సఖ్యత లేనివారు, సమాధానం లేనివారు, మొహమ్మద్ మార్చుకోవడానికి రెండవది మనల్ని మనం పరిశీలించుకొని ప్రభు యొక్క ఐదు గుర్తుపెట్టు. మూడవది ఏంటంటే ప్రశ్న మొదటి పత్రిక 16వ వచనం, మనము దీవించు ఆశీర్వచనం పాత్రలోని త్రాగుగా క్రీస్తు రక్తంలో పాలు పంచుకుంటే కదా, మనం పీల్చుకుంటే తినుక క్రీస్తు శరీరంలో పాలు పంచుకుంటే కదా. అంటే మనం ఈ శరీరంలో మన ప్రభు రక్తంలో పాలు పంచుకుంటున్నామంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నాం. We must have a right relationship with God. దేవునితో, నేను క్రైస్తవుని, మా తాత క్రైస్తవుడు, మా నాయన క్రైస్తవుడు, నేను క్రైస్తవుని, నేను బాప్తిజం తీసుకున్నాను, నేను అర్హుడిని అని అందులో సంస్కారం ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పార్టిసిపేట్ చేయాలి అంటే నీవు నీ దేవునితో సరైనటువంటి సహవాసం కలిగి ఉండాలి. దేవుని ప్రాముఖ్యత నీ జీవితంలో ఉండాలి. దేవునికి ఇచ్చే సమయం, దేవునికి ఇచ్చే ప్రాముఖ్యత ఆయనకి ఇచ్చే విధంగా ఉండాలి. దేవుని ఆకలి నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ప్రభు రక్తంలో, ప్రభు శరీరంలో పాలు పొందకూడదు. ఎప్పుడైతే ప్రభు యొక్క రక్తంలో, ప్రభు యొక్క శరీరంలో పాల్పోతున్నావో దేవునితో సరైనటువంటి సహవాసం కలిగి ఉంటాయి. దేవుని ద్వారా దేవునితో సరైనటువంటి సహవాసం మనం కలిగి ఉండాలి. We are called to have right relationship with our Lord Jesus Christ. దేవునితో మనం సరైనటువంటి సహవాసం కలిగి ఉండటకు పిలువబడ్డాము అనే విషయాన్ని మర్చిపోకూడదు. కనుక దేవునితో సరైన సహవాసం కలిగి ఉంటాం. నాలుగో విషయం, చాలా వివరించడానికి సమయం లేదంటే నాలుగో విషయం ఏంటంటే 17 మనమందరము ఒకటే రొట్టెలో పాల్గొంచుకుంటున్నాం. రొట్టె ఒకటే కనుక అనేకమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. అనేకమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఎందుకంటే ప్రభు యొక్క రక్తంలో మనం పాల్గొంటున్నాం, ప్రభు యొక్క శరీరంలో పాల్గొంటున్నాం. ఒకటే రొట్టె, ఒకటే పాత్ర, దీనిలోని మనం అందరం పంచుకుంటున్నాం కనుక మనం అందరూ కూడా ఒక్క శరీరంలో అవయవాలము. మనమంతా ఒక్క శరీరమై ఉన్నాం. క్రీస్తు శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉన్నప్పటికీ ఆ అన్ని అవయవాలు కలిసి పనిచేయాలి. అదేవిధంగా ప్రభు యొక్క రక్తంలో, ప్రభు యొక్క శరీరంలో పాల్పొందేటువంటి అందరూ కూడా సరైనటువంటి సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం, నేను దేవునితో నచ్చుకున్నా, నాకు మనుషులతో అవసరం లేదు,
ఫెలోషిప్ విత్ ఫెలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సంఘం అంటే ఒక కుటుంబం, సంఘం అంటే ఒక శరీరం, అది క్రీస్తు శరీరం. ఈ శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. చిన్న అవయవాలు ఉన్నాయి, పెద్ద అవయవాలు ఉన్నాయి, పెద్ద పని చేసే అవయవాలు, చిన్న పని చేసే అవయవాలు ఉన్నాయి. ఏ అవయవం అనే అవయవం ఉంటుంది, కానీ ఇవన్నీ కలిసి పనిచేయాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ఉన్న చిన్న అవయవం, పెద్ద అవయవం, అన్ని అవయవాలు కలిసి పనిచేసినప్పుడే ఆరోగ్యవంతులు అంటారు. ఏ ఒక్క అవయవం సరిగా పనిచేయకపోయినా అనారోగ్యవంతులు. సంఘంలో కూడా చిన్నవాడు, పెద్దవాడు, చదువుకున్నాడు, చదువులేనాడు, ఉద్యోగం లేనివాడు ఏం లేవు. అందరూ దేవుని మందిరంలోకి వస్తే ఒకటే, ఒక శరీరం అవయవం. అందరూ మంచి సహవాసం నూతన సంవత్సరం. అలా మనం సరైన సహవాసం కలిగి ఉన్నప్పుడు ప్రభు యొక్క రక్తంలో శరీరం. ఐదవది చివరి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఐదవది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:26 మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడు ప్రభువు చూడరు, ఆయన మరణమును ప్రచురించుదురు. నాలుగోది ఏంటంటే, ఐదోది ఏంటంటే, ఎవరైతే ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో పాల్గొంటారు, ఈ ప్రభు వాళ్ళని సమీపిస్తారు, ప్రభు యొక్క రక్తంలో, ప్రభు యొక్క శరీరంలో పాల్గొంటారో వారు పాల్గొనిపోవడం కాదు, ఆ ప్రభు యొక్క సువార్తను ప్రకటించేవారుగా ఉంటారు. ప్రభు సువార్తను ప్రకటించారు. మొదటిది ప్రత్యేకింపబడు, రెండవది పరిశీలించుకుంటారు. అన్ని బాగానే యాక్షన్ జరిగిన వస్తాయి. మొదటిది ప్రత్యేకించుకుంటాం, రెండవది పరిశీలించుకుంటాం, మూడవది ప్రభుతో సహవాసం, నాలుగవది ప్రభు బిడ్డలతో సహవాసం. ప్రభు బిడ్డలు అన్ని బాగానే యాక్షన్. ఐదవది ప్రభు స్వార్థను ప్రకటించు. ఎవరి దోషం చూసుకున్నాం నాకు లేదు. సినిమా చూసినాడు, సినిమా స్టోరీ జరుపుకున్నాడు లేడు, చూసి వచ్చింది సినిమా స్టోరీ. ఎవరికో ఒకటి చెప్పాలి, సినిమా స్టోరీ నేను ఆ సినిమా చూశాను అని చెప్పేసి ఎవరో ఒకటి సినిమా చూసినట్టు ఉంటుంది, ఇంకొకటి చెప్పినట్టు ఉంటుందని. కలకత్తా రసగుల్లా ఫేమస్, వరల్డ్ ఫేమస్. మైసూర్ పాక్ వరల్డ్ ఫేమస్. తర్వాత బందర్ లాడు వరల్డ్ ఫేమస్. తర్వాత కాకినాడ కాయ, ఇవన్నీ వరల్డ్ ఫేమస్ స్వీట్స్. నేను ఎన్నోసార్లు బందర్ వెళ్ళాను, కానీ బందర్ లాడు తినలే. మా సంఘంలో ఒక బందర్ తింటున్న వాడు ఉన్నారు. ఓకే, బందర్ తీసుకొచ్చాను. ఇట్ ఈస్ డిఫరెంట్. ఎన్నో రకాల లడ్డు తిన్నాం, కానీ బందర్ లడ్డు ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ స్టేట్స్. అంత టేస్ట్. ఎన్నో కాజాలు తిన్నాం, పుల్లారెడ్డి కాజా, ఆ కాజా, ఈ కాజా తిన్నాం. కాకినాడ కాజా కానీ అలా పట్టుకుంటే రసం కాకా, రసం కాక రసం అలా వేసుకుంటే అలాగే కలకత్తా రసగుల్లా. నేను కలకత్తాకి వెళ్ళాను, రైల్వే స్టేషన్ దిగ్గానే పరిగెత్తుకుంటూ వెళ్ళి పక్కన ఉన్న షాపులో నాకు కలకత్తా రసగుల్లా కావాలి అని వెళ్ళాను. పావు కేజీ కావాలా, హాఫ్ కేజీ కావాలా, కేజీ కావాలా, డబ్బాలో ఉంటాయి. ముందైతే ఒక పావు కేజీ తీసి నోట్ వేసుకుంటే నాకు చేసి ప్రియమైనటువంటి దేవుడు పెట్టారు. మనం ఏదైతే రుచి చూసామో ఆ రుచిని గురించి చెప్పకుండా ఉండలేదు. వాట్ వీ హ్యావ్ టేస్టెడ్,
మనం రుచి చూచి, మీ దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఎప్పుడైతే దేవుడిని నువ్వు రుచి చూసి తెలుసుకుంటావో ఆ దేవుడి గురించి ప్రకటించకుండా ఉండలేదు, ఆ దేవుడి గురించి చెప్పకుండా ఉండలేదు. ప్రభు యొక్క రక్తంలో, ప్రభు యొక్క శరీరంలో పాల్గొన్న మీరు వాస్తవంగా ఆ మాధుర్యం మీరు రుచి చూస్తే మీరు బయటకు వెళ్తే ఆయన గురించి చెప్పకుండా ఉండలేదు, ప్రభువు గురించి చెప్పకుండా ఉండలేదు. సువార్త ప్రకటించు, ప్రభువు గురించిన సువార్త ప్రకటించడం. దినోత్తర సంవత్సరం ప్రభు మాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఆ కలువరి శిలువ, ఆ కలువరి కొండ మీద ఆ శిలువ మానవులందరి యొక్క పాప పరిహారం కోసం వేరాడు, శిలువ వేయబడ్డాడు, శిలువ మరణాన్ని సహించాడు, ఆయన రక్తాన్ని చిందించాడు. పూర్తిగా తీసుకునే మోసం కోసం కాదు. చాలా మంది చాలా ఈజీగా తీసుకుంటారు. ఆశీర్వదించుకోవాలి, ఈ కుటుంబం ఆశీర్వదించుకోవాలి, సంఘం ఆశీర్వదించుకోవాలి. ఎవరైతే ప్రభు యొక్క శరీరంలో ప్రభు యొక్క రక్తంలో పాల్గొంటారో 5 నిమిషాలు అయోగ్యంగా పుచ్చుకున్నవాడు ఏమవుతాయన చాలా బాధ, అనారోగ్యానికి గురి అవుతాడు అనే దేవుని వాక్యంలో రాయబడింది. ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో యోగ్యులుగా పాల్గొంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మాకు సహాయం దయచేయాలి. ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మీరు మాతో స్పష్టంగా సూటిగా మాట్లాడినందుకై మీకే స్తోత్రం. ప్రభు వాళ్ళను ఏ విధంగా సమీపించాలి, ప్రభు యొక్క శరీరంలో రక్తంలో ఎలా పాలు పొందాలి అనే విషయాలు మీరు మాకు బోధించారు. ఇవన్నీ మేము జ్ఞాపకం చేసుకొని ఈ ప్రభు శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో పాల్గొంటాడు. ఒకసారి దీవించు. ఏ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.